రైతన్న ఆగమాగమైతుంది. సీఎం రేవంత్ రోత భాషను చీకొడుతున్న జీనము సీఎం అయింది అట్లా మాట్లాడవచ్చు. కండువాలు తీసుకురా. హ్యాపీ క్రిస్మస్ అందరికి. రండి రండి రండి. ఇక క్రిస్మస్ డ్రెస్ అది. మేము క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నాం అందుకోసం. ఇక ఇప్పుడు చెప్పు ఎందుకు చేరుతుంది ఇంట్లో. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఎందుకు చేరాల్సిన అవసరం వచ్చింది? మస్తు ఉన్నాయి కదా పార్టీలు. పెట్టే పట్టుకో అట్లా చాలు పెట్టాల్సిన మెయిన్ ఏం కాదు సార్. దగ్గర బీసీలకు న్యాయం జరగాలని మెయిన్ కాన్సెప్ట్ అది సార్. బీసీలు అందరు తెలుగు పరులు ఉన్నారు కానీ వేరే వాళ్ళ కింద వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కింద పోకూడదు అనే చైతన్యవంతం కావాలని. మరి మీరు ఎంచుకున్న పార్టీ మీ పార్టీ నాయకుడు తీన్మార్ మల్లన్న మంచోడు కాదంట కదా అని చాలా మంది అంటారు సార్. చాలా రోజులు చూసిన తర్వాత లైవ్లో చూసి అన్ని చూసిన తర్వాత తెలుసుకున్న తర్వాతనే సొంత పార్టీలో ఉండి కూడా ప్రజల కొరకు బీసీల కొరకు ఇది చేస్తున్నారనే ఒక ఫీలింగ్ కూడా వచ్చేసింది సార్. అట్లా థ్యాంక్ యూ. నువ్వు చెప్తే నీ ఒపీనియన్ ఏందే? బీసీలకు ఏం కావాలి? బీసీలకు మీ ఉద్యమం మీ మంచి ఉద్యమం సార్. మీరు చేసే ఉద్యమం కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఇలా జైలుకారు కాబట్టి మనం అంతా చేయాలి. అంతేనా? నువ్వు చెప్పే అన్న. నమస్కారం అన్న. నమస్తే. మహేందర్ అన్న నా పేరు. వనపర్తి డిస్టిక్ పెబ్బేరు మండలం. బీసీలకు న్యాయం జరగాలన్న. ఎందుకంటే ఒక అనగదొక్కుతున్నారు. ఉన్న రాజకీయాల పరంగా నుంచి అందరినీ అనగదొక్కుతున్నారు. మీకు అది ఇస్తాం ఇది చేస్తామని అంటున్నారు కానీ ఇచ్చింది లేదు. ఒక మీ ఇంటికి ఇది ఇస్తాము, మీ ఇంటికి పెన్షన్ వస్తుంది, అప్లై చేసుకున్న ఫామ్స్ రిజెక్ట్ అవుతున్నాయి, ఇవ్వట్లేదు. తిరిగి ఆఫీసుల చుట్టూ మెయిన్గా బీసీ ప్రభుత్వం ఉంటే బీసీలకు అన్యాయం జరుగుతుందా? జరగదు. మనకు కావాల్సింది ప్రభుత్వం వస్తే అన్ని సమస్యలు పరిష్కారం. పిడికేడు మంది లేని వాళ్ళు రాజ్యాన్ని వెళ్ళుకుంటాం, మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం. ఒక ముఖ్యమంత్రికి ఇట్లా నేను మాట్లాడేది. చీరుతాము, చెట్టు గడతాము, ఇవి సాగుగొట్టి అలా పడేస్తాం, లాగుల తొండలు ఇడుస్తాం. గీదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాట. ఇది ఏ పత్రికనా? నమస్తే తెలంగాణ. ఇదేం చక్కని పత్రికనా? కానీ ఇగో తోలు తీస్తావా శీర్షింత గడతాం. ఇదే నా చెబుతాం. కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. కేటీఆర్ నీ స్థాయంతో ఎక్కువ మాట్లాడితే లాగులో తొండలు ఇడుస్తాం. ఇవి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు. ఎంత గలీజ్గా అంటే అది సీఎం పోస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి. సరే ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కేసీఆర్ రావంటే కేసీఆర్ దీంట్లో ఈ బూతులలో అమ్మమ్మ మొగుడైన అవి మాట్లాడుట్లా. అప్పుడు ఉద్యమంలో నడిచింది. సీఎం అయిన తర్వాత కూడా అవే మాట్లాడితే ఏం చేసారు జనం? ఇక నేను పని గింతే అనుకోని పక్కకు. ఇప్పుడు ఈయన పని కూడా గింతే. ఈయన కేవలం రెడ్ల కోసమే పనిచేస్తాడు. ఇక ఇంకోనికి పని చేసేది లేదు, ఇంకోనికి దేవి పెట్టేది లేదు. ఆయనేమో వెలమోళ్ళ కోసం, ఈయనేమో రెడ్డిల కోసం. ఇక మన బీసీలమంతా ఒక్కటైతా ఉంటే మీకు 42% రిజర్వేషన్ ఇవ్వపో, ఏం చేసుకుంటావో చేసుకో, మేము ఏం చేసుకుంటాం, మా రెడ్లది మా రాజ్యం అంటారు. మీరు చూడుర్రి 2029 తర్వాత వీళ్ళు శంకర్గిరి మాన్యాల పంట పోకపోతే అడుగు. అప్పుడు పోకపోతే అడుగు. వీళ్ళ పుట్టగతులు ఉండే రేపు రాజకీయంగా. బీసీలకు గిద్ద నిన్న కేసీఆర్ వచ్చాయన మరి బీసీలకు ఏమో చేస్తాంటివిగా ఏమైందా అని ఈయన అడగాడు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతున్న పథకం అంట. ఎవడు మెగా కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్ ను బతికి వానారాటం అటు వీనారాటం ఇటు. ఓన్లీ ఏమైనా ధర్నా చేసినారా మీరు? పాలమూరు రంగారెడ్డి ఎంటనే కావాలని బీసీ రిజర్వేషన్ కోసం ధర్నా చేసినాం, రేషన్ కార్డుల కోసం చేసినాం, ఇళ్ల కోసం చేసినాం. అవి విడిచిపెట్టి ఈయన ఆయన తిట్టుడు, ఆయన ఈయన తిట్టుడు, ఈ పచ్చి బూతులు తీసుకొచ్చి పత్రికలలో ఫ్రంట్ పేజీలో పెట్టి చదువుకోరని జనం ముంగటి కేసుడు. ఈ పత్రికలు ఏం మనవి కావు, ఈ పేపర్లు మనవి కావు, టీవీలు మనవి కావు, ఈ మనుషులు మనలు కాదు. పాపం ఈ మనది కానటువంటి అంశాన్ని పాపం మా సుదర్శన్ గారు రోజు కుస్తీ పడి చెప్తా ఉంటాడు. బీసీ ఉద్యమం చూసుకోరి మల్ల బుట్టం ఏం చేసినా ఇప్పుడే మన జాతుల కోసం. మీరంతా ఈ పార్టీలో చేరినందుకు మీకు స్వాగతం పలుకుతా ఉన్నా. అలాగే మన వర్గాలందరినీ కూడా జాయిన్ చేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఇక ఆయనకి చైర్మన్.